నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడి ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భావన్ నారాయణ స్వామి దయ వల్ల ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఎంపీ కృష్ణప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడి ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం వచ్చింది అంటే ప్రొక్లీనర్ వస్తుందో అని బాగా సఫర్ అయ్యేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నా. రాత్రింబగళ్ళు పనిచేశారు. 5 సంవత్సరాలు నరకం అంటే ఎట్లుందో తెలియదు, కానీ ఆ నరకాన్ని చూసాం. నాకు 24 గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్లోన్ వస్తుందో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం. కానీ నాకు ఆ రోజు ఈరోజు ఒక విశ్వాసం, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇది ఒక వారసత్వంగా మనకు వస్తూ ఉంది. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం, నేను కానీ మీరు కానీ అందరం కూడా. దానివల్ల మనం ఈరోజు విజయడంకా మోగించగలిగాం. ప్రజల వద్దకు వెళ్లే వాస్తవాలు తెలుస్తాయని, అందువల్లే మొదటి తారీఖున ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులను పంపిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏసీ రూములలో కూర్చుంటే వాస్తవాలు తెలియవని, అందుకే ప్రజల వద్దకు పంపుతున్నారని, అందరూ మంచిగా పనిచేస్తున్నారని, అయితే వారు పనిచేస్తున్నారో లేదో టెక్నాలజీ ఉపయోగించి చూస్తున్నారని వివరించారు. మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే, మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను, పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం, 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. భావన్ నారాయణ స్వామి దయ వల్ల ఎంపీగా గెలుపొందడం జరిగిందని బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్ అన్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని శ్రీ క్షీర భావన్ నారాయణ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అవకాశం ఉన్నప్పుడల్లా దేవుణ్ణి దర్శించుకుంటానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. స్వామివారి అనుగ్రహం వల్ల మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. కేవలం 6 నెలల కాలంలోనే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం పొందడం జరిగిందని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, టీడీపీ నాయకులు భీమా లీలాకృష్ణ, పార్టీ నాయకులు, కొండలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభయవరదహస్తాం పద్మసింహాసనస్తాం స్వామి దేవత పరిపూర్ణ కృపాకటాక్ష వీక్షణాభివృద్ధిరస్తు. జన్మరాశి వశాత్, జన్మ నక్షత్ర వశాత్ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి క్షీర భావనారాయణ స్వామి గారి దర్శనం చేసుకోవాలన్న
అదృష్టం కలిగింది. నా పేరు ప్రకటించిన వెంటనే ఎన్నికలప్పుడు ఎంపీగా, బాపట్ల ఎంపీగా ఫస్ట్ నేను వచ్చింది ఈ గుడికే. చాలా చాలా సంతోషంగా ఆ రోజే ఒక మంచి ఫీలింగ్ నాకు గుడిలో నాన్నగా ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా భావనారాయణ స్వామి గారి దర్శనం చేసుకొని దండం పెట్టుకుని మంచి పనులు చేసుకుంటాను. నా పుట్టినరోజు ఉదయాన్నే వచ్చి స్వామిగారి పాదాల దగ్గర వచ్చాను. చాలా చాలా బ్రహ్మాండంగా ఈరోజు పూజ కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మరి స్వామిగారి అనుగ్రహము, బ్లెస్సింగ్స్ వల్ల మంచి మంచి కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ పార్లమెంట్లో నేను కూర్చోవడము, పార్లమెంట్లో స్పీకర్ కుర్చీలో కూర్చోవడము, తర్వాత అందరు మంత్రులు కలవడము, నా బాపట్ల నియోజకవర్గం కోసం మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పం కలవడం, అక్కడ రైల్వే ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులు ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన బాపట్ల నియోజకవర్గానికి మాట్లాడడం, వాళ్ళు కూడా ఒప్పుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇది మొదలే, కేవలం 6 నెలలే అయింది. ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా మంచి మంచి అభివృద్ధి చేసి నాకు ఆ శక్తి గారిని స్వామివారి పదే పదే కోరు. అన్నమయ్య సంకీర్తన పాటలు వెలుగులోకి రావాలి అంటే కార్యక్రమాలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయని రావూరి బుల్లెమ్మ అన్నారు. శారద ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారు సంయుక్త అన్నమాచార్య సంకీర్తనల హరి 193వ కార్యక్రమాన్ని విజయలక్ష్మీపురంలోని రోటరీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. బాపట్లకు అనేక మార్లు రావడం జరిగిందని, సంకీర్తనలు పాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఇంకా కొత్తవి పాడమని ప్రోత్సహిస్తున్నానన్నారు. మరిన్ని కార్యక్రమాలు చేయించేవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త వైలెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మేము తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి బుల్లెమ్మ గారు, శంకర్, వైలెన్ శంకర్, మేము గత 20 సంవత్సరాలుగా బాపట్ల నగరానికి వస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్నమయ్య సంకీర్తనలు. ఈ సంవత్సరం రావడం అనేది చాలా విశేషమైన 200 చేయాల్సింది 193వ కార్యక్రమానికి మన శాస్త్రి గారిది, మన అన్నపూర్ణమ్మ గారి సారథ్యంలో ఆ ప్రోగ్రాంకి మేము ఈరోజు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందదాయకం. ఇంతమంది అభిమానుల మధ్య ఇవాళ సంకీర్తనలు చేయడం చాలా కొత్త సంకీర్తనలు మరియు పాత సంకీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు చేయడం వల్ల ఇవాళ అందరూ విన్నారు. విని కొత్త సంకీర్తనలు కూడా బాగా ఆలకించి ఇంకా ఇన్ని ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న ఇది చేయడం. రెండవది, ఇంకా కొత్త కొత్త సంకీర్తనలు ఇంకా ఫ్యూచర్లో కూడా పాడాలని స్వామివారి ఆశీర్వాదంతో ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎవరో ఒకరు చేపట్టి చేయాలి. చేయకపోతే ఈ పాటలన్నీ బయటికి రావు కదండి. ఇంకా పాడాలి, చాలా ఉన్నాయి. ఇంకా అవి పాడాలంటే 1 గంట 2 గంటలు అయిపోయే కాదు. నెలకు సంవత్సరంలో కనీసం 2 సార్లు 3 సార్లు ఇలాంటివి చేస్తూ ఉంటే నేను ఒక్కదాన్నే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు పాడేవాళ్ళు మన ప్రాజెక్టులో ఉన్నారు. అందులో కొంతమంది ద్వారా కొన్ని పాటలు, కొంతమందితో కొన్ని కొత్త సంకీర్తనలు అవన్నీ వెలుగులోకి వస్తాయి. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫాల్గుణ మాసం మొదటి ఆదివారం కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీ రామ్ శర్మలు మాట్లాడుతూ ఆదివారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు కుంకుమ వివిధ రకాల పుష్పములతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యం
నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి, కుంచెల నర్సారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. పరమేశ్వరి శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు పాల్గొన మాసంలో వచ్చేటువంటి తొలి ఆదివారం సందర్భముగా అమ్మవారికి ప్రాతకాల అభిషేకము అనంతరం సహస్రనామార్చన పూజా కార్యక్రమంలో జరిగి అమ్మవారు వర్ణమాతృక అలంకారాలతో చేసినటువంటి ఆభరణాలతో అమ్మవారు దర్శనమిస్తున్నారు మనందరికీ. అలాగే ఈరోజు దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి పొంగల్ నివేదన, అలాగే విశేష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో అమ్మవారికి మొక్కుబడి కార్యక్రమాలని కూడా భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా ఆ పరమేశ్వరి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పని అమ్మవారిని ఆస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని వైఎస్ఆర్ పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని రథం బజారులో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలు వస్తాయనే ఆలోచనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. మహిళలకు 1500 రూపాయల పథకం అమలు కాలేదు. వంట గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తూలనాడి మాట్లాడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. నిరుద్యోగులకు వృత్తి కల్పించలేదని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కాలేదన్నారు. అదేవిధంగా సూపర్ 6 అమలుకు నోచుకోకపోవడం లేదని అన్నారు. బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. మద్యం గ్రామాన పేదవారికి డోర్ డెలివరీ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయాలను నిర్వీర్యం చేసే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరితగతిన అందుబాటులో ఉండేందుకు సచివాలయాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినట్లు తెలిపారు. పథకాలన్నీ నిర్వీర్యం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, చెంచయ్య, ఎంపీపీ హరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రజల్ని మోసం చేయటం అనేది చేయటంలో మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పయ్యావుల కేసు ద్వారా నిరూపించుకున్నట్టుగా. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఒకటి, ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మామూలుగా చంద్రబాబు నాయుడు అయితే ఈ సంవత్సరం పెట్టేటువంటి బడ్జెట్ కాదు. ఈ మాత్రం అన్న కొన్ని పథకాల మీద కొంచెం ఒక టచ్ చేసినటువంటి ప్రయత్నం చూస్తే ఏవో జమిలీ ఎన్నికలు 27లోనే వచ్చేస్తాయేమో అని నాకు కొంచెం అనుమానం కూడా కలిగింది. ఎందుకంటే మధ్యలో ఉంది ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ ఏవో కొన్నిటిని టచ్ చేసి పై సంవత్సరం కూడా కొన్ని చేసామని అనిపించుకోవడానికి ఒక ప్రయత్నంలో కనపడింది. లేకపోతే మనకి తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆ మేనిఫెస్టో అనే దాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రామాణికంగా కానీ దానికి ఎప్పుడు కూడా ఆ విలువ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. బడ్జెట్ అంటే భగవద్గీతని, పురాణాన్ని, బైబిల్ అని, దానికి ఆ శాంటిటీ ఉంటుందని ఈరోజు జనరేషన్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా మనకి చెప్పారు. అంతకుముందంతా కూడా ఏదో బడ్జెట్ మన మేనిఫెస్టో అంటే ప్రజల్ని మోసగించడానికి, మభ్యపెట్టడానికి, ఓట్లు వేయించుకోవడానికి వరకే మాట్లాడుకొని సబ్సిక్వెంట్గా పరిపాలించేటువంటి సమయంలో చేసేటువంటి బడ్జెట్లో వాటి ఊసే లేకుండా ఆ చివరి సంవత్సరంలో ఏదో కొంత చేశాము అని చెప్పి మమ అనిపించుకున్నటువంటి పరిస్థితి నుంచి చెప్పిన వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఆయన పరిపాలనకి సంబంధం ఎప్పుడు ఉండేది కాదు. పేరుకి పసుపు కుంకుమ అని చెప్పి చివరిలో ఏదో ఇచ్చి మభ్యపెట్టి నేను కాబట్టి ఆ మాత్రంలో ఇచ్చాను, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఏ రకంగా మనం 2019 ఎన్నికల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు, మర్చిపోలేము కూడా.
ఈరోజు తిరిగి ఇంత త్వరగా ఎంతో కొంత ఇచ్చి మళ్ళా మోసం చేయడం, ఇది కేటాయింపుల వరకే. ప్రధానంగా దీంట్లో చూస్తే ఈ ఫిగర్స్లో చాలా మ్యాజిక్ ఉంది. 3,22,000 కోట్ల బడ్జెట్, అసలు అదే మోసం. ఎక్కడి నుంచి వచ్చేటికి ఇంత డబ్బు? ఏం చేస్తే వచ్చింది? ఒక పక్కనేమో అప్పే పుట్టనీకంటే చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ రూపాయి పుట్టట్లేదని ఒక పక్క మాట్లాడు. ఇంకొక పక్క చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చాలా సరిపోడు మా దెబ్బకన్నట్టుగా అప్పులు చేస్తుంది. అసలు ఎక్కడైనా ఆ మాటకి ఈ మాటకి పొంతనుందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తొలి 9 నెలలు 10 నెలల కాలంలో ఆయన చేసినటువంటి అప్పు 70,000 కోట్లు అయితే మేము తగ్గము అని 1,00,000 కోట్లు చేసి చూపించిన వాళ్ళు వీళ్ళు. ఈరోజు ఈ 3,28,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ సైజ్ అని అంటే దీంట్లో నాకు తెలిసి ఒక 1,30,000 1,27,000 మించి రాష్ట్ర ఆదాయంలో మరి మిగతా డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రూపంలో వస్తుంది? కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్లు కూడా మనం తీసుకుంటే, కేంద్రం వాటా కూడా తీసుకుంటే మహా అయితే బాగా కొడితే 2 లక్షల కోట్లు, ఇది అది కలిసి 2,10,000 కోట్లు. మిగతాదంతా కూడా మళ్ళా అప్పు చేయాల్సిందే. ఇంకొక సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అవి చేయలేదు ఇవి చేయలేదు, అలా నాశనం చేశాడు ఇలా నాశనం చేశాడని ఈ 9 నెలలు 10 నెలలు ఏ రకంగా పాట పాడారో ఆ పాటను కొనసాగించేటువంటి క్రమంలో జరిగేటువంటి కార్యం. ఇందాక మీకు చెప్పాను, ఇది ఏదో కొంత చేసినట్టుగా చూపించడానికి ప్రయత్నం చేసి జమిలీ ఎన్నికలకి ఒక రకమైనటువంటి రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారా అనేది అనుమానం రాక తప్పదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ ప్రజల్లోకి వెళ్తే జనాలు తండోపతండాలుగా ఆయన వెంట వస్తున్నటువంటి విధానం ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉందనేటువంటి భయం వెంటాడుతూ ఉంది. ఆ క్రమంలోనే చేత కాకపోయినా కడుపులో ఉద్దేశం ఒకటి, పైకి చెప్పింది ఇంకొకటిలాగా ఈరోజు మనం దీన్ని చూడాలి. దాదాపు 40,000 కోట్ల పైన కాంట్రాక్ట్ పనులు పిలిచి అమరావతికి దీంట్లో కేటాయించినంత 6,000 కోట్లు. అదే నేను 40,000 కోట్లకు కావాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్పు, లేకపోతే ఇంకొక బ్యాంకులు ఇచ్చే అప్పు, ఇదో అదో అన్నీ కలిపి ఇంత అని అక్కడ రాస్తే జనాలు తిరగబడతారు. తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ చూపించిందేమో 6,000 కోట్లు అని చెప్పి అమరావతికి చెప్పారు. ఇక్కడ వీటన్నిటికీ కేటాయింపులు అరకొరకగా పెట్టి ఏదో మేము పెట్టాము అని చెప్తానికి ప్రయత్నం చేస్తాం. మీరు దయచేసి అవన్నీ కూడా గమనించండి. మనకు ఇవన్నీ కూడా డేటా అంత ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా చేసేది కాదు. 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి నువ్వు ఒక్కసారి వెనక్కిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ఆ చివరి పెన్షన్ ఇచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చూసుకుంటే సుమారుగా 66 లక్షల మంది ఉన్నారే. నువ్వు ఇవాళ ఇచ్చేటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి ఆ 3,000 రూపాయలు పెంచి ఇచ్చేటువంటి పెన్షన్ నువ్వు తీసుకుంటే ఈ 32,000 కోట్లు నీకు కావాలి. నువ్వు కేటాయించినంత 26,000 కోట్లు. అంటే ఏం చేయబోతున్నావు నువ్వు? కొత్తగా పెన్షన్దారుల సంగతి నువ్వు మాట్లాడట్లేదు. ఎంతమంది పెన్షన్దారులను పీకబోతున్నారు అనేదాన్ని చెప్పకనే చెప్తావు. ఈ రకంగా అన్ని రకాలు ఏ విషయంలో కూడా మహిళలకు ఇస్తా అన్నటువంటి నెలకి 1,500 రూపాయల మాట చూసేయలేదు. ఎక్కడ సబ్సిడీ కింద ఇస్తా అన్నటువంటి గ్యాస్ బండ గత ఫైనాన్షియల్ ఇయర్లో గత సంవత్సరంలో 3 సిలిండర్లకు కానీ 1 సిలిండర్ ఇచ్చి దాన్ని సరిపెట్టాడు. ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్స్ ఇంటూ 3 డబ్బులు పెట్టుకుంటే ఇవ్వాల్సిన కేటాయింపుకి దాదాపు 3,200 కోట్ల రూపాయలు తక్కువ కేటాయించాడు. అంటే ఈ సంవత్సరం ఒకటి కాదు 2 బండలు ఇస్తాడేమో, లేదు ఆ ఇచ్చేవాళ్ళ సంఖ్యను ఇంకొక రకంగా కుదింపబోతున్నాడేమో. తెచ్చిన టిఫిన్లు అయితే పార్సిల్ కట్టిస్తున్నారంటే అవి కూడా మిగిలిపోతాయి. మరీ బాగుండదు, అన్నీ వెనక్కి వెళ్ళిపోతే ఎవడో ప్రెస్ వాళ్ళు అవి పెట్టి చూపిస్తారు జాగ్రత్త అని చెప్తే వాటిని జాగ్రత్తగా పార్సిల్ ఇస్తున్నారంటే టిఫిన్స్ ఎక్కి పెట్టుకుంటారు. అన్నాలు మటుకు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు వదులుతోంది?
అదేదో వాళ్ళ బ్రాండ్ కాబట్టి ఇది పెట్టుకోవడం చూపిస్తూ ఉన్నారు. ఎవరు తింటారు, ఎవరు వస్తారు, ఎవరి కోసం మనం చేస్తున్నాం, అది ఎంత వృధా అవుతుంది, ఏం జరుగుతుంది అనేది ఎక్కడ లేదు. ఇది ఈ రకమైనటువంటి దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం, ఆ పథకాల స్ఫూర్తిని కొనసాగించండి. మీరు చెప్పిన బడాయి మాటలు కూడా వద్దు. మా జగనన్న ఇచ్చినటువంటి 15,000 రూపాయలు అమ్మఒడి ఏదైతే ఉందో అది ఇచ్చిన మేము సంతోషపడతాం ప్రజలకి. ఈరోజు మేము వచ్చి అడుగుతున్నాం ఫీజు బోర్ కింద మేము వస్తున్నాం అన్న దాంతోనే ఇది మాత్రమేనా ఈరోజు తల్లికి వందనం అనుకుంటూ మాట్లాడేదానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నటువంటి జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ, ఆయన వెనుక జనాలు పరుగులు తీస్తున్న విధానం, ఆయన జనాల్లోకి వెళ్తే జరిగేటువంటి ప్రమాదం ఇవన్నీ గుర్తించాడు కాబట్టి ఈ మాత్రం మాట్లాడేటమో అని అనుకుంటా ఉన్నాను. ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే షుగర్, బీపీ అదుపులో ఉంటుందని ప్రముఖ డాక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పేరలి నరసయ్య, తిమ్మరాజు, కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత మంతెన సత్యనారాయణరాజు సహకారంతో బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ 100 మందికి వైద్య పరీక్షలు చేసి నెలకు మందులను ఉచితంగా అందజేశారు. క్యాంపుకు వచ్చిన వారందరికీ అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, పెన్మత్స బాపిరాజు, ఏ వెంకటేశ్వర్లు, జడుగు వెంకటేశ్వర్లు, బాజీ, బుర్ల బుల్లియ్య, స్వామి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెంలోని రామకృష్ణ సేవా సమితి ప్రతి మొదటి ఆదివారం జరుగుతున్న ఈ ఉచిత మెగా బీపీ షుగర్ క్యాంపుకు స్వాగతం. ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకొని తమ జీవితాలను బాగు చేసుకున్నందుకు చాలా సంతోషం. ఒక పండగ వాతావరణంలో ఉచిత భోజన వసతి కల్పిస్తూ మంచి వాతావరణంలో ఒక క్యాంపులాగా కండక్ట్ చేసుకుంటూ మనందరం ఒక అవగాహనతో ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరూ బీపీ, షుగరు దాని మీద అవగాహన పెంచుకోవడమే కాక ఇలా మనందరం ఒక చోట కూడుకోవడం వల్ల ఒకరి బాధను కూడా చెప్పుకోవడం ద్వారా కూడా కొంత ఉపశమనం ఒక సపోర్టు పొందటం, ఒక మానసిక ధైర్యాన్ని కూడా పొందుతున్నామని మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ బీపీ గురించి, షుగర్ గురించి ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం ద్వారా కూడా కొంత అవగాహన ఏర్పాటు చేసుకొని మీ షుగర్ని, బీపీని క్రమ పద్ధతిలో అదుపు చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మందులు వాడుకోవడం, క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, క్రమం తప్పకుండా యోగా లేదా ధ్యానం, ఇంకా ఏదైనా మానసిక ప్రశాంతతకు సంబంధించిన ప్రక్రియల ద్వారా బీపీలు, షుగర్లు అదుపు చేసుకొని చిరకాలం సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడి ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బావన్ నారాయణ స్వామి దయ వల్ల ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఎంపీ కృష్ణప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.